క్రీస్తునందు ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రియమైన వందనములు. మరి యొక్క సాయంకాల సమయంలో ప్రభుదినంలో దేవుని నామాన్ని గణపరచడానికి, కీర్తించడానికి, మన యొక్క దివ్యఫలాలను దేవునికి అర్పించడానికి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి గొప్ప సదవకాశం కొరకై దేవుని నామాన్ని ఎంతగానో కనపరుస్తున్నాం ప్రియులారా. మరి మనం పునరుత్థాన సందేశం గురించి మనం చెప్పుకున్నాం, మాట్లాడుకున్నాం. పునరుత్థాన సందేశం యేసుక్రీస్తు వారు శిలువలో మరణించి తిరిగి లేచి మృత్యుంజయుడై తిరిగి లేచినటువంటి దినాన్ని పునరుత్థాన దినం అంటారు. పునరుత్థాన పండుగగా ప్రపంచం అంతా కూడా జరుపుకుంటారు. ప్రపంచంలో అనేక సమాధులు ఉన్నాయి, కానీ ఆ సమాధులన్నీ ఖాళీగా లేవు. ఒక యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సమాధి మాత్రమే ఖాళీగా ఉన్నది. కాబట్టి ఖాళీ సమాధి మరి ఉన్నటువంటి సమాధి ఎవరిదంటే యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి యేసుక్రీస్తు శవమై ఉన్నటువంటి దేవుడు కాదు, యేసుక్రీస్తు సజీవుడైనటువంటి దేవుడు, సజీవుడుగా తిరిగి లేచినటువంటి దేవుడు. పరలోకానికి సజీవుడుగా తిరిగి లేచి 40 పగళ్ళు 40 రాత్రులు ఈ యొక్క లోకంలో ఉండి పరలోకానికి వెళ్ళిపోయినటువంటి దేవుడు మన ప్రియమైనటువంటి యేసుక్రీస్తు వారు మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు. సరే, మరి యేసుక్రీస్తు వారు ఈ లోకంలో మరి జీవిస్తున్నప్పుడు మరి ఇద్దరు అక్క చెల్లెళ్ళు యేసుక్రీస్తు ప్రభు వారికి తెలుసు, మరియా మార్త అని. వారికి సహోదరుడు ఉన్నాడు, లాజరు అనే సహోదరుడు. ఆయన చనిపోయిన తర్వాత మరి పాతి పెట్టడం జరిగింది. యేసుక్రీస్తు వారిని పిలవలేకపోయారు, పిలిచినా కూడా మరి ఏమైంది కానీ మరి వెంటనే రాలేకపోయారు. తండ్రి యొక్క సమయాన్ని బట్టి ఆయన యేసుక్రీస్తు వారు వచ్చే సందర్భానికి మరి ఆ యొక్క లాజరును ఆ సమాధిలో పెట్టేసి పుస్తకాల కార్యక్రమము అయిపోయింది. ఆ రాయి మరి రాయి మూసేసినారు. మరి ఆ విధంగా ఉన్నటువంటి సందర్భంలో యేసుక్రీస్తు వారు మరి అక్కడికి బేతనీ అనే గ్రామానికి, అంటే లాజరు మరియా మార్త ఉన్నటువంటి గ్రామానికి వచ్చారు. మరి ఆ విధంగా సమాధి దగ్గరికి వెళ్దామని చెప్పినప్పుడు మరి మీరు ముందు వచ్చింటే బాగుండు ప్రభు, నా తమ్ముడు లాజరు చనిపోకుండా ఉండేవాడు అని చెప్పేసి ఆయన మరలా మృతుల పునరుత్థానంలో మనము ఆయనను చూసుకోవాలని చెప్పేసి మరి వాళ్ళు అక్క చెల్లెళ్ళు మాట్లాడుతున్నట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. మరి ఆ విధంగా నమ్ముటని వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమని చెప్పేసి యేసుక్రీస్తు వారు తెలియపరిచారు. తర్వాత యోహాను సువార్త 11వ అధ్యాయం చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 11వ అధ్యాయం 25-26 వచనాల్లో 11వ అధ్యాయం యోహాను సువార్త 11వ అధ్యాయము యోహాను సువార్త 11వ అధ్యాయం 25-26 వచనాల్లో చదువుకున్నాము. మార్తతో ఆయన అంటున్నాడు, మార్తతో యేసు వారు చెప్తున్నాడు, అందుకే యేసు పునరుత్థానము జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును ఎన్నటికీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నాము అని మరి మార్తతో యేసుక్రీస్తు వారు అడిగినాడు. అందుకని ఆమె ఆయనతో కాబట్టి నీవు లోకానికి రావాల్సినటువంటి దేవుని కుమారుడైనటువంటి క్రీస్తు అని నమ్ముచున్నానని ఆయనతో చెప్పు. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే, అందుకే యేసు 25వ వచనంలో పునరుత్థానమును జీవమును నేనే అంటున్నాడు. పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. కాబట్టి ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు నామమునందు విశ్వాసం ఉంచి చనిపోతారో వారు మరలా తిరిగి లేస్తారు, బ్రతుకుతారు. కాబట్టి బ్రతికి ఉన్నటువంటి బ్రతికి నా యందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతివాడు కూడా ఎన్నటికీ చనిపోవడం, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచి వాడు ఎన్నటికీ
చనిపోవడని యేసుక్రీస్తు వారు తెలుస్తుంది. దీని అర్థం ఏంటంటే మనకి నిత్య జీవము ఉన్నది. నిత్య జీవం ఉంది. మనకి ఏమున్నది? నిత్య జీవం. చనిపోయిన తర్వాత మనకు ఏమున్నది? నిత్య జీవం అనేది దేవుడు అనుగ్రహించినటువంటి బహుమానం. కాబట్టి ఆ యొక్క స్వాస్థ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించినాడు. ఆయనతో పాటు యుగాయుగములు సదాకాలం ఆయనతో కూడా ఉంటామని గొప్ప నిరీక్షణ భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు పిల్లలు. కాబట్టి అటువంటి భాగ్యము ధన్యత ఈ లోకంలో మరి అనేక మందికి లేదు, చాలా మందికి లేదు. ఆయన నామందు విశ్వాసం ఇచ్చినటువంటి వారికే అటువంటి ధన్యత అనేది దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి పునరుత్థానం జీవం నేనే నాయందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నాయందు విశ్వాసం ఉంచువాడు ప్రతివాడు ఎన్నటికి చనిపోడు, ఎన్నటికి చనిపోడని మాటతో యేసుక్రీస్తు వారు మరి మాట్లాడుతున్నట్టుగా మనము గమనిస్తున్నాం పిల్లలు. తర్వాత మొదటి పేతురు పత్రిక చూద్దాం ఒకసారి. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగును. అనగా నిర్మలమైనది వాడబారినదైన స్వాస్థ్యం మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున మనలను మరలా జన్మింపజేసి మరలా జన్మించాము, తిరిగి జన్మించినటువంటి అనుభవం మనకు ఉన్నది. ఎప్పుడు అంటే మనం ఎప్పుడైతే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు మన కోసం మృతుల్లో నుండి తిరిగి లేచాడని, మన కోసం చనిపోయినాడని, తిరిగి లేచాడని ఎప్పుడైతే విశ్వసిస్తున్నామో, మనం నోటితో ఒప్పుకుంటున్నామో, మన పాపాలను ఒప్పుకుంటున్నామో, అప్పుడు మనకు ఆ నిరీక్షణ అనేది కలిగి ఉన్నది. ఆయనతో కూడా ఉంటాము, యుగాయుగములు సదాకాలం ఆయనతో కూడా ఉంటామని గొప్ప నిరీక్షణ భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించున్నాడు. విశేషమైనటువంటి కనికరం చొప్పున మనల్ని మరలా జన్మింపజేశాడు. మరలా తిరిగి కొత్త జన్మ, నూతనమైనటువంటి జన్మ అనుభవంలోనికి దేవుడు మనల్ని నడిపించాడు. పిల్లలు తల్లి గర్భం పుట్టిన మనందరికీ కూడా మొదటి జన్మ కాకుండా రెండవ జన్మను తన నామమున విశ్వాసం ఉంచి పాప క్షమాపణ పొందినటువంటి మనమందరం కూడా ఏమై ఉన్నాము? మరలా తిరిగి జన్మింపజేసాను. దేవుడు మనల్ని మరలా తిరిగి జన్మింపజేశాడు, కొత్తగా జన్మ. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు, పాతది గతించను, సమస్తము నూతనమైంది. కాబట్టి నూతనమైనటువంటి జన్మ మనకు అనుగ్రహించి ఉన్నాడు, కొత్త జన్మను మనకు అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి కొత్త జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించున్నాడు. మరి పాతవి గతించిపోయి ఉన్నాయి, సమస్తము నూతనమైనవిగా ఆయన చేస్తున్నాడు పిల్లలు. కాబట్టి తన యొక్క విశేషమైనటువంటి కనికరం చొప్పుననే మనలను మరలా జన్మింపజేసును. విశేషమైనటువంటి కనికరం చొప్పున మనలను మరలా జన్మింపజేశాడు, మనల్ని మరలా జన్మింపజేశాడు. రెండవ జన్మ అనుభవంలోనికి మనము వచ్చి ఉన్నాం పిల్లలు. కాబట్టి ఆ విధంగా దేవుడు మనల్ని మరి రెండవ జన్మ అనుభవంలోనికి నడిపించాడు. పాపమైనటువంటి మనల్ని ఆయన ఎన్నడూ కూడా జ్ఞాపకం చేసుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి మనల్ని, పాపం చేత పడిచెడినటువంటి స్థితిలో ఉన్నటువంటి మనల్ని, ఎవరు కూడా జ్ఞాపకం చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మనల్ని దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు మనల్ని చేయి విడిచిపెట్టలేదు. మరి ఈ లోకంలో అనేకులు చేయి విడిచిపెట్టి ఉండొచ్చు, కానీ ఎవరు కూడా జ్ఞాపకం చేసుకోలేకపోవచ్చు, కానీ ఎవరు కూడా మాట్లాడకపోవచ్చు, కానీ ఎవరైతే మరి ఆయన నామమున విశ్వాసం ఇస్తారో మరి ఆయన ఎప్పుడు కూడా మనల్ని చెయ్యి విడవలేదు. కాబట్టి మనం ఆయన నామమున విశ్వాసం నుంచి ఉన్నాం. కాబట్టి అటువంటి గొప్ప నిరీక్షణ భాగ్యాన్ని, రెండవ జన్మ అనుభవాన్ని దేవుడు మనకు అనుగ్రహించున్నాడు. అది కూడా తన యొక్క విశేషమైనటువంటి కనికరం చొప్పుననే మనల్ని మరలా జన్మింపజేశాడు. తర్వాత ఇదంతా కూడా ఎట్లా జరిగిందంటే ఆయన మృతుల్లో నుండి యేసుక్రీస్తు వారు లేచడం వల్ల జరిగింది. తర్వాత మరి ఇంకేం జరిగిందంటే చూడండి, జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగుతా ఉంది. ఏం కలుగుతా ఉంది? జీవముతో కూడిన నిరీక్షణ. జీవముతో కూడిన నిరీక్షణ అంటే మరలా తిరిగి మనము పరలోక రాజ్యానికి వెళ్తాము, వెళ్ళి అక్కడ ఆయనతో పాటు యుగాయుగములు సదాకాలము జీవిస్తామని జీవముతో కూడినటువంటి నిరీక్షణ. అది ఎవరికి కూడా లేనటువంటి నిరీక్షణ, అన్ని జనాంగానికి లేనటువంటి నిరీక్షణ, ఆయన నామందు విశ్వాసం ఉంచని వారికి మరి లేనటువంటి నిరీక్షణ. ఆయన నమ్మినటువంటి మనకు దేవుని పిల్లలమైనటువంటి మనకు జీవంతో కూడినటువంటి నిరీక్షణను దేవుడు మనకు
అనుగ్రహించి ఉన్నాడు పిల్లరా. ఆ నిరీక్షణ ఎలాంటిదంటే అక్షయమైనటువంటి నిరీక్షణ, అక్షయమైనటువంటిది. ఆ తర్వాత నిర్మలమైనటువంటిది, వాడబారినటువంటి స్వాస్థ్యం అక్కడ ఉన్నది. ఎక్కడ ఉన్నదంటే పరలోక రాజ్యంలో ఉన్నది. ఆ స్వాస్థ్యము దేవుడు మనకు అనుగ్రహించున్నాడు. నిర్మలమైనటువంటి స్వాస్థ్యము, తర్వాత వాడబారని అయినటువంటి స్వాస్థ్యము మనకు, ఆ తర్వాత అక్షయమైనటువంటిది అంటే క్షేమ కానటువంటి స్వాస్థ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. అది ఏ విధంగా అనుగ్రహించున్నాడు అంటే తన యొక్క విశేషమైనటువంటి కనికరము చొప్పుననే మనకు ఆ యొక్క స్వాస్థ్యాన్ని, పరలోకంలో దాచిపెట్టబడినటువంటి స్వాస్థ్యాన్ని దేవుని బిడ్డలైనటువంటి మనకు, దేవుని నమ్ముకున్న వారమైనటువంటి మనకు, ఆయన నామం విశ్వాసం ఉంచినటువంటి మనకు, దేవుని సొత్తు అయినటువంటి ప్రజలమైనటువంటి మనకు దేవుడు ఆ యొక్క మరి స్వాస్థ్యాన్ని, పరలోకంలో ఉంచినటువంటి స్వాస్థ్యాన్ని మనకు అనుగ్రహించున్నాడు. జీవంతో కూడినటువంటి నిరీక్షణ భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించున్నాడు పిల్లలు. కాబట్టి ఆయన నమ్మటం ద్వారా మనకి ఎంత గొప్ప స్వాస్థ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించున్నాడు చూడండి కదా. సో కాబట్టి మరి మనము ఈ లోకంలో మరి ఎటువంటి ఎవరు కూడా లెక్క చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుడు మనల్ని లెక్క చేసి ఆయన యొక్క ఉచితమైనటువంటి మహాకృప చేత కనికరం చొప్పున జీవంతో కూడినటువంటి నిరీక్షణను మనకు దయచేయడం మాత్రమే కాకుండా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారమైనటువంటి స్వాస్థ్యాన్ని మనకు పరలోకంలో మరి ఆయనతో కూడా ఉంటామనే నిరీక్షణ భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు పిల్లలు. సరే, తర్వాత ఆ విధంగా దేవుడు మనల్ని మరి జన్మింపజేశాడు. రెండవ జన్మ అనుభవంలోనికి మనము వచ్చి ఉన్నాం. పాతవన్నీ గతించిపోయి నూతనమైనటువంటి స్థితిలోనికి మరి మనము తీసుకుని రాబోతూ ఉన్నాం. ఎవరైతే మేము మనల్ని పాతకాలం చూసిన వాళ్ళు మరి మనల్ని చూసి ఇప్పుడు చూస్తే మనల్ని గురించి ఏమాత్రం కూడా మంచి వాళ్ళు అని చెప్పేసి అనుకోరు. వాళ్ళు ఎటువంటి పరిస్థితులలో మంచి వాళ్ళని అనరు. కానీ దేవుడు మనల్ని మరి ఆ విధంగా నూతనమైనటువంటి జన్మ అనుభవంలోనికి మరలా తిరిగి జన్మించినటువంటి అనుభవంలోనికి దేవుడు మనల్ని మన యొక్క పాపములను పరిహరించడం ద్వారా నూతనమైనటువంటి జన్మ అనుభవంలోనికి మనల్ని దేవుడు నడిపించి ఉన్నాడు పిల్లలు. సరే, తర్వాత మరి ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం చదువుతున్నాము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం చదువుతున్నాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. ఫిలిప్పీ 3:10. ఏ విధము చేతనైనను మృతుల నుండి నాకు పునరుత్థానం నాకు కలగవలెనని ఆయన మరణ విషయములో సమాన అనుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనుచు ఉన్నానని అపోస్తలుడైనటువంటి పౌలు ఫిలిప్పీలకు రాస్తూ తెలియపరుస్తున్నాడు. ఏ విధం చేతనైనా కూడా మృతులలో నుండి నాకు పునరుత్థానం కలగాలని, చనిపోయిన తర్వాత నేను మళ్ళీ తిరిగి ఆయనతో కూడా లేస్తానని గొప్ప నిరీక్షణ భాగ్యం నాకు కలగాలని, పునరుత్థాన బలం నాకు కలగాలని, పునరుత్థానం అనే అనుభవము నాకు కూడా కలగాలని అపోస్తలుడైనటువంటి పౌలు ఆయన మరణం విషయంలో, ఎవరి మరణం విషయంలో, యేసుక్రీస్తు వారి యొక్క మరణ విషయంలో సమానమైనటువంటి అనుభవం గలవాడుగా మరి అపోస్తలుడైనటువంటి పౌలు కూడా మార్చబడాలని, మరి ఏ విధంగా అయితే యేసుక్రీస్తు వారు అయితే మృతిని గెలిచి తిరిగి లేచినాడో ఆ విధంగా పౌలు కూడా తిరిగి మరణము అయిన తర్వాత తిరిగి మరలా ఆయనతో కూడా ఉండడానికి పునరుత్థానము చెందే సమానమైనటువంటి అనుభవం కలిగినటువంటి వాడనుగా ఉండాలని ఆయనను, ఆయన పునరుత్థాన బలాన్ని ఎరుగు నిమిత్తము, ఎవరెవరిని? ఆయనను అంటే ప్రభువైనటువంటి యేసుక్రీస్తును, మరియు యేసుక్రీస్తు యొక్క అంటే యేసుక్రీస్తు అనుగ్రహించే పునరుత్థాన బలాన్ని. పునరుత్థాన బలం అంటే ఏంటి? పునరుత్థాన బలం అంటే మరణించి తిరిగి లేచే శక్తి. మరణించిన వారమైనటువంటి వాళ్ళందరూ కూడా తిరిగి లేచే శక్తి. ఒకవేళ ఈ లోకంలో మనకంటే ముందు చనిపోయిన వారందరూ కూడా మరలా తిరిగి లేస్తారనే గొప్ప నిరీక్షణ భాగ్యాన్ని దేవుడు
అందరికీ దేవుని నమ్మిన పిల్లలకు ఇచ్చాడు. భూమి తనలో ఉన్నటువంటి మృతులందరినీ అప్పగిస్తాడు. భూమి మృతులందరినీ అప్పగిస్తుందంట. కాబట్టి ఆ యొక్క మరి పునరుత్థాన బలాన్ని మరి మనం కూడా పొందుకోవాలని, తను కూడా పొందుకోవాలని, ఆ విధంగా యేసు ప్రభువుతో కూడా సమానమైనటువంటి అనుభవము కలిగినటువంటి వాడుగా తాను కూడా మార్చబడాలని, ఆ యొక్క పునరుత్థాన బలము ఎటువంటిదో ఆ పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలువాడునగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము మరి ఆ విధంగా ఆయన ఏ విధంగా అయితే యేసుక్రీస్తు వారు శిలువ శ్రమలు అనుభవించారో, మరి ఆ శిలువ శ్రమలన్నిటిలో మరి ఆయన ఏ విధంగా ఓర్చుకున్నాడో, ఆయన ఏ విధంగా తిరిగి మాట్లాడలేదో, ఆయన అన్యాయమైనటువంటి తీర్పుకు ఏ విధంగా అయితే అప్పగించుకున్నాడో, ఆ విధంగా సమానమైనటువంటి మరి అనుభవాన్ని, శ్రమానుభవాన్ని, శిలువ అనుభవాన్ని, శిలువ మోసినటువంటి అనుభవాన్ని మరి తాను కూడా పొందుకోవాలని, మరి యేసుక్రీస్తుతో పాటుగా మరి ఆ శిలువ శ్రమలలో పాలువాడుగా మార్చబడుట అనేది ఎటువంటిదో, ఆ అనుభవం అనేది ఏ విధమైనటువంటిదో దాన్ని ఏం చేయాలనుకున్నాడు, తెలుసుకోవాలనుకున్నాడు. ఎవరు తెలుసుకోవాలనుకున్నారు? అపోస్తలుడైనటువంటి పౌలు తెలుసుకోవాలనుకున్నాడు. ఎరుగు నిమిత్తమును మరి ఆ విధమైనటువంటి శిలువ శ్రమలు ఎరుగు నిమిత్తము సమస్తాన్ని, తనకున్నటువంటి సమస్తాన్ని ఏం చేస్తున్నాడంటే పోగేసుకోలేదు. సమస్తాన్ని ఏం చేస్తున్నాడు? పెంటతో సమానంగా పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాడు. కాబట్టి దేనికోసం ఆ విధంగా సమస్తాన్ని పెంటతో నష్టపరుచుకొని పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాడు అంటే ఆయన శిలువ శ్రమలలో సమానమైనటువంటి పాలివాడుగా మార్చబడాలి అనే మరి ఉద్దేశము కలిగినటువంటి వాడుగా అపోస్తలుడైనటువంటి పౌలు ఉన్నట్లుగా మనము గమనిస్తున్నాం పిల్లరా. కాబట్టి ఆయనను, ఆయన యొక్క పునరుత్థాన బలాన్ని ఎరుగు నిమిత్తము యేసుక్రీస్తు ప్రభువారిని మరియు ఆయన యొక్క లక్షణాలను మరియు ఆయన యొక్క పునరుత్థాన బలము అనేది ఎలాంటిదో తెలుసుకునే నిమిత్తము ఆయన శ్రమలలో, ఆయన పొందినటువంటి శ్రమలలో, యేసుక్రీస్తు పొందినటువంటి శ్రమలలో పాలివాడు అగుట ఎట్టిదో గ్రహించు నిమిత్తము, ఎరుగు నిమిత్తము, తెలుసుకునే నిమిత్తము సమస్తాన్ని ఏం చేస్తున్నాడంటే నష్టపరుచుకుంటున్నాడు. సమస్తాన్ని, తనకున్న సమస్తాన్ని కూడా ఏం చేస్తున్నాడు? పెంటతో సమానంగా ఎంచుకుంటూ ఉన్నానని చెప్పేసి అంటున్నాడు. ఈ కాలంలో అనేక మంది ఏం చేస్తున్నారు? పెంటతో సమానంగా ఎంచుకునేది పోయి ఏం చేస్తున్నారు? అన్ని సమకూర్చుకునే అనుభవంలోకి మార్చబడుతున్నారు. సమకూర్చుకోవడం లేదు. అపోస్తలుడైనటువంటి పౌలు ఏం చేస్తున్నాడంటే సమస్తాన్ని పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను. నాకు వద్దని చెప్పేసి నాకేం కావాలి? పునరుత్థాన బలాన్ని నేను ఎరగాలి, ఆయనతో పాటు మరలా తిరిగి నేను లేవాలి, ఆ పునరుత్థాన బలాన్ని మరి ఎరగాలి, గ్రహించుకోవాలి, ఆ శక్తిని నేను కూడా పొందుకోవాలి. నేను కూడా మరణించిన తర్వాత యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు, మయగారుడుగా వచ్చినప్పుడు ఆయనతో పాటు సదాకాల యుగాయుగములు ఆయనతో పాటు ఉండడానికి నేను మరణించినటువంటి నేను తిరిగి లేవాలి, లేచి ఆయనతో పాటు మేఘాలలో ఆయనను కలుసుకోవాలి అనే ఉద్దేశము, ఆ యొక్క పునరుత్థాన బలాన్ని ఎరుగు నిమిత్తము మరల తర్వాత ఆయన సిలువలో ఆయన యేసుక్రీస్తు వారు సిలువలో ఏ విధమైనటువంటి అనుభవాన్ని పొంది ఉన్నాడో, ఏ విధమైనటువంటి సిలువ శ్రమలను అనుభవించినాడో, అదే విధమైనటువంటి శ్రమలలో పాలువాడును అగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తాన్ని ఏం చేస్తున్నాడంటే సమస్తము పెంటతో సమానంగా అన్నింటినీ నచ్చపరుచుకుని పెంటతో సమానంగా ఎంచుకుంటున్నానని చెప్పేసి అంటున్నాడు పిల్లలు. కాబట్టి మనం కూడా అటువంటి అనుభవంలోనికి వెళ్దామా? అటువంటి శిలువ శ్రమల్లోనికి వెళ్దామా? ఆ శిలువ శ్రమలలో పాలువారమైనంతగా మనము సంతోషిస్తామా? మరి ఆయన శ్రమలలో పాలువారమైనంతగా మనం సంతోషించే వారంగా ఉంటున్నామా? కొంచెం కష్టం కలిగితే మనము, కొంచెం నష్టం కలిగితే మనము బాధపడే వారంగా ఉంటాం. మరి అట్లా కాకుండా ఆయన శిలువ శ్రమల్లో మరి బాధను అనుభవించే వారంగా, మరి వ్యాధిని అనుభవించే వారంగా, మరి తర్వాత నష్టాన్ని అనుభవించే వారంగా మనము ముందుకు సాగే దేవుని బిడ్డలుగా ఉందామా? సమస్తాన్ని పెంటతో సమానంగా ఎంచుకుంటునే వారంగా మనము ఉందామా? అపోస్తలుడైనటువంటి పౌలు లాంటి మరి అనుభవాన్ని కలిగి ఉండడానికి మనం కూడా ప్రయత్నము చేస్తామా? మరి ఆ విధంగా ఎంచుకుంటున్నాను అంటున్నాడు. ఏం ఎంచుకుంటున్నాడంట? పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాడు ఆయన పునరుత్థాన బలాన్ని పొందుకోవడానికి. కాబట్టి మనం కూడా దేవుని యొక్క పునరుత్థాన బలాన్ని పొందుకోవడానికి
మనము యేసుక్రీస్తు ప్రభువు మేఘారూఢుడుగా వచ్చినప్పుడు ఆయనతో పాటు ఉండడానికి తీసుకుపోవడానికి ఆయన వచ్చినప్పుడు మనము మేఘాల మీద కొనిపోబడే పునరుత్థాన ఫలాన్ని మనము పొందుకునే నిమిత్తము మనము సమస్తాన్ని పెంటతో సమానంగా ఎంచుకొని మరి ఆయన కోసం ఎదురు చూసే నిజ క్రైస్తవ బిడ్డలుగా మనము జీవించే ధన్యత అనేది దేవుడు మనకు అనుగ్రహించుగాక. కాబట్టి మనము ఇప్పుడు కూడా శిలువ శ్రమలను అనుభవించే వారుగా మనము మార్చబడుతూ ఆయన కొరకు జీవించేవారుగా మనం మార్చబడుతూ ఆయన యొక్క చిత్తాన్ని చేసేవారుగా మనం మార్చబడుతూ ఆయనలో ఆనందించేవారుగా మార్చబడుతూ మరి సమస్తాన్ని నష్టపరుచుకునే వారుగా మనం మార్చబడుతూ మరి పెద్దతో సమానంగా ఎంచుకునే వారుగా మనం మార్చబడుతూ మనము ముందుకు సాగే వారుగా ఉన్నట్లయితే మనము ఆయనతో పాటు యుగాయుగములు సదాకాలము ఆయన రాజ్యంలో, ఆనంద రాజ్యంలో, పరలోక రాజ్యంలో, నిత్య రాజ్యంలో మరి దేవుడులు, కెరూబులు, సెరాఫుల చేత కొనియాడబడుతున్నటువంటి ఆ యొక్క రాజ్యంలో మనం కూడా ఉంటామనే గొప్ప నిరీక్షణ భాగ్యాన్ని దేవుడు మనకు మరి అనుగ్రహిస్తాడు పిల్లలు. కాబట్టి మరి ఆ విధంగా నమ్మిన వారందరికీ కూడా దేవుడు ఆ భాగ్యాన్ని ఆల్రెడీ అనుగ్రహించి ఉన్నాడు. ఎప్పుడు అనుగ్రహించి ఉన్నాడు అంటే జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో దేవుడు మనలో ఏర్పాటు చేసుకుని ఆయన కుమారుని యొక్క స్వాస్థ్యాన్ని దేవుడు మనకు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క స్వాస్థ్యాన్ని దేవుడు తండ్రి అయినటువంటి దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు పిల్లలు. సరే, తర్వాత మరి మనము ముందుకు సాగదాము. అటువంటి అనుభవంలోకి అపోస్తులైనటువంటి పౌలు కలిగి ఉన్నటువంటి అనుభవంలోకి మనం కూడా వెళ్ళడానికి మనము ప్రార్థన చేసుకోవాలి పిల్లలు. తర్వాత నెక్స్ట్ అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయము 33వ వచనం చదువుకుందాం. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయము 33వ వచనం చదువుకుందాం. 4వ అధ్యాయం 33వ వచనం. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయము 33వ వచనం. అపోస్తలులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుత్థానమును గూర్చి సాక్ష్యం ఇచ్చింది. ప్రభువైన యేసు పునరుత్థానం గురించి సాక్ష్యము ఇచ్చింది. దైవ కృప అందరి యందు అధికంగా ఉండేది. కాబట్టి ఏం చేశారు వాళ్ళందరూ? ఏం చేశారు? భూములైనను ఇండ్లైనను కలిగిన వాళ్ళందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి వాటిని అపోస్తలుల పాదముల యొద్ద పెట్టుచు. వీళ్ళు ఎవరన్నా అడిగినారా? మీరు తీసుకొని వచ్చి మా పాదాల దగ్గర పెట్టండి అని అడిగినారా? ఎవరన్నా అడగలే. అది దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క ప్రేరేపణ, దేవుని యొక్క మరి ఆ మార్గంలో ఉన్నటువంటి వారు వాళ్ళు. కాబట్టి ఆ విధంగా అపోస్తలులు యొక్క పాదముల దగ్గర తీసుకుని వచ్చి పెట్టినారు. ఏం పెట్టినారు? వాళ్ళు కలిగి ఉన్నటువంటి సమస్తాన్ని పెంటగా ఎంచుకున్నారు. కాబట్టి పెంటగా ఎంచుకున్నటువంటి వ్యక్తుల యొక్క మాదిరికరమైనటువంటి అనుభవాలను కళ్ళారా చూస్తున్నారు, చెవులారా వింటున్నారు. కాబట్టి వాళ్ళు కూడా ఆ విధంగా అపోస్తలుడైనటువంటి పౌలు వలె మేము కూడా ఉన్నది కూడా అమ్మేసి దేవుని యొక్క పాదాల దగ్గర, అపోస్తలుల పాదాల దగ్గర పెట్టాలనే ఉద్దేశము వాళ్ళకు కలిగింది పిల్లల. మరి తర్వాత ఆ విధంగా ఇది కాక అపోస్తలులు బహుబలంగా ప్రభువైన యేసుక్రీస్తు పునరుత్థానమును గూర్చి సాక్ష్యము చెప్పి. అపోస్తలులు దేని గురించి సాక్ష్యం చెప్పారు? యేసుక్రీస్తు మరణించి తిరిగి మృత్యుంజయుడై లేచినాడు అనే సంగతి వాళ్ళు చూసినారు, కళ్ళారా చూసినారు, చెవులారా విన్నారు. కాబట్టి ఆ చూసి చెవులారా విన్నటువంటి విషయాలను, కళ్ళారా చూసినటువంటి విషయాలను చెప్పకుండా ఉండలేకపోయినారు. కాబట్టి వాళ్ళు బలంగా సాక్ష్యము చెప్పినారు. తర్వాత నెక్స్ట్ దైవ కృప అందరి యందు అధికంగా ఉండెను. దేవుని యొక్క కృప అందరి యందు అధికంగా ఉండెను. ఆ తర్వాత భూములైనను ఇండ్లైనను కలిగినటువంటి వారందరూ వాటిని ఏం చేస్తున్నారు? అమ్మినారు. అమ్మి ఏం చేస్తున్నారు? అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టుచు వచ్చింది. అపోస్తలుల పాదముల యొద్ద పెట్టుచు వచ్చింది. సో కాబట్టి ఆ విధమైనటువంటి తగ్గింపు, ఆ విధమైనటువంటి త్యాగము, ఆ విధమైనటువంటి సమర్పణ, ఆ విధమైనటువంటి మరి వ్యక్తులుగా ఆనాటి ఆది క్రైస్తవ్యం అనేది ఉండేది పిల్లలు. కాబట్టి అటువంటి సమర్పణ కలిగినటువంటి జీవితాన్ని మనం కూడా దేవుని పిల్లలమైనటువంటి మనము కలిగి ఉన్నట్లయితే దేవుడు మనల్ని బహుగా ఆశీర్వదిస్తాడు. చాలా ఆశీర్వదిస్తాడు. చెప్పలేనంత ఆశీర్వాదం దేవుడు మనకు అనుగ్రహిస్తాడు పిల్లలు. సరే, తర్వాత నెక్స్ట్ మనం ముందుకు సాగుదాము. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 1 కొరింథీ 15వ అధ్యాయం 21వ వచనం. కొరింథీ పత్రిక
15వ అధ్యాయం 1 కొరింథీ 15:21 వచనం చదువుతున్నాం. మనుషుని ద్వారా మరణం వచ్చిన కనుక మనుషుని ద్వారానే మృతుల పునరుత్థానము. కాబట్టి మనుషుని ద్వారా అంటే ఎవరి మనుషుడు అంటే ఆది పితరుడైనటువంటి ఆదాము ద్వారా ఏమొచ్చింది? మరణము వచ్చింది. ఆయన ద్వారా మరణం వచ్చి ఆయన తర్వాత పుట్టినటువంటి మనందరికి కూడా ఏమైంది? మరణము సంప్రాప్తమైన పిల్లలు. కాబట్టి ఆ విధంగా తినకూడదని చెప్పినటువంటి పండును తినడం ద్వారా మరి ఆ యొక్క శాపాన్ని కొని తెచ్చుకున్నట్లుగా మనము గమనించవచ్చు. మరి హవ్వకు శాపం వచ్చింది, తర్వాత నెక్స్ట్ ఆదాముకు శాపం వచ్చింది. ఆ సర్పానికి కూడా దేవుడు శాపాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తుంటున్నాం. తర్వాత మరణం అందరికీ సంప్రాప్తము అయింది. దేవుని యొక్క మాటకు విధేయత చూపించకపోవడం వలన, లోపడకపోవడం వలన మనుషుని ద్వారా ఏమొచ్చింది? ఆదాము ద్వారా ఏమొచ్చింది? మరణము అందరికీ వచ్చింది. నిత్య జీవం కలిగి ఉండవలసినటువంటి మనకు ఏమొచ్చింది? నిత్యము యుగాయుగములు సదాకాలం ఆయనతో మాట్లాడుకుంటూ, ఆయనతో సమాసం చేస్తూ, ఆయనతో మరి తింటూ, ఆయనతో మరి ఉంటూ, ఆయనను స్తుతిస్తూ కొనియాడుతూ మరి జీవించాల్సినటువంటి మనకు అందరికి కూడా ఏమొచ్చిందంటే మరణము సంప్రాప్తమైంది. మరణం వచ్చింది. ఎవరి ద్వారా మరణం వచ్చింది? ఆది పితరుడైనటువంటి ఆదాము ద్వారా మరణము వచ్చింది. కనుక మనుషుని ద్వారానే మృతుల పునరుత్థానము కలిగను. మరి ఆ మనుషుడేమో ఆదాము, మరి ఈ మనుషుడు ఎవరు అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు సంపూర్ణమైనటువంటి మానవుడు, యేసుక్రీస్తు సంపూర్ణమైనటువంటి దేవుడు పిల్లలు. కాబట్టి సంపూర్ణమైనటువంటి మానవుడుగా ఈ లోకంలోనికి వచ్చాడు. తర్వాత సంపూర్ణమైనటువంటి దేవుడుగా ఈ లోకంలో నుంచి పరలోకానికి వెళ్ళాడు. మరలా తిరిగి సంపూర్ణమైనటువంటి దేవుడుగా ఈ లోకంలోకి మరలా ఆయన నమ్మినటువంటి వారందరినీ కూడా తీసుకుని వెళ్ళడానికి రానై ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే ఒక మనిషిని ద్వారా ఏమొచ్చింది? మరణము వచ్చింది. ఆదాము ద్వారా చేయకూడని పని చేయడం ద్వారా, వద్దని చెప్పినటువంటి పనిని చేయడం ద్వారా, విధేయత చూపించడం ద్వారా, మరి తినకూడదని చెప్పినటువంటి పండును తినడం ద్వారా నిత్యము యుగాయుగములు సదాకాలం జీవించాల్సినటువంటి మనము అందరం కూడా మరణించవలసినటువంటి పరిస్థితి, మరణం అనేది అందరికీ వచ్చింది. ఆయనకు మరణం రావడం ద్వారా, ఆయన ద్వారా పుట్టినటువంటి మనందరికి కూడా, ఆదాము ద్వారా పుట్టినటువంటి మనందరికి కూడా ఏమొచ్చింది? మరణం అనేది వచ్చింది. అయితే మరి ఆ యొక్క మరణాన్ని కొట్టివేయడానికి, మరణాన్ని తీసివేయడానికి, ఆ మరణం నుంచి ఆ మరణపు ముళ్ళును విరవడానికి యేసుక్రీస్తు వారు మరణించవలసి వచ్చింది. మరణించి మరణం ముళ్ళును విరచి తిరిగి లేచి పరలోక రాజ్యానికి మరి ఆరోహణుడుగా వెళ్ళడం అనేది జరిగింది పిల్లల. సో కాబట్టి ఆ విధంగా మనిషిని ద్వారానే మృతుల పునరుత్థానమును కలిగను. మృతుల పునరుత్థానం, మరణాన్ని తిరిగి జయించి లేవడాన్ని పునరుత్థానం అంటారు. దాన్ని ఏమంటారు? మృతుల పునరుత్థానం అంటారు. కాబట్టి పునరుత్థానం అంటే తిరిగి లేవడం అని, మృతుల పునరుత్థానం అంటే మరణం నుంచి తిరిగి లేవడం అనేది జరుగుతూ ఉంది. ఎవరి ద్వారా జరిగింది అది అంటే మరి రెండవ వ్యక్తి అంటే ఈయన ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. మొదట చదువుకున్నటువంటి వ్యక్తి ఎవరు? ఆదాము. ఆదాము ద్వారా మరణం వస్తే ఆ మరణాన్ని తీసివేసి ఆ మరణం ముళ్ళును విరిచి మృతుల్లో నుంచి జయించి మృతిని జయించి మరణాన్ని జయించి పునరుత్థాన శక్తి కలిగి మరి పునరుత్థానం కలిగి లేవడం అనేది జరిగింది. మరణాన్ని జయించి తిరిగి లేవడం అనేది జరిగింది. ఆ విధంగా మృతుల పునరుత్థానము ఎవరి ద్వారా జరిగింది? యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా జరిగింది పిల్లలు. మరి ఇక్కడ 22వ వచనం, ఆదాము నందు అందరూ కూడా ఎలాగ మృతి పొందుచు ఉన్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ఎవరి ద్వారా ఏం జరుగుతోంది? ఇక్కడ ఆదాము ద్వారా ఏం జరుగుతోంది? అందరూ మరణించారు. ఆదాము ద్వారా అందరూ మరణించారు. ఆదాము నందు అందరూ ఎలాగ మృతి పొందుచు ఉన్నారో అలాగనే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. సో కాబట్టి ఆ విధంగా ప్రతివాడును తన వరుసలోనే బ్రతికింపబడును. అందరూ కూడా ఒక్కొక్కరు కూడా తన వరుసలోనే బ్రతికింపబడతారు. ప్రథమ ఫలము ఎవరంటే క్రీస్తు ప్రథమ ఫలంగా లేపబడ్డాడు. తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. ఆయన నమ్మిన వారు అందరూ కూడా, సమాధులలో ఉన్నటువంటి వారందరూ కూడా ఏమవుతారు? ఆయన నమ్మిన వారందరూ కూడా
ఏమవుతారు? బ్రతికింపబడతారంట. బ్రతికింపబడతారు. ఆయన వారు అంటే ఆయనను నమ్మిన వారు, యేసుక్రీస్తును నమ్మిన వారు, యేసుక్రీస్తు నామమునందు విశ్వాసం ఉంచి పాపక్షమాపణ పొందినటువంటి వారందరూ కూడా ఏమవుతారంటే బ్రతికింపబడతారంట. బ్రతికింపబడి ఆయనతో కూడా ఉండడానికి మేఘాల మీద కొనిపోబడతారు. మేఘాల మీద కొనిపోబడతారు. సరే, తర్వాత ఆ విధంగా మృతుల పునరుత్థానము ఎవరి ద్వారా జరిగింది? యేసుక్రీస్తు ద్వారా జరిగింది. మరణం ఎవరి ద్వారా వచ్చింది? ఆదాము ద్వారా మరణము వచ్చింది. యేసుక్రీస్తు ద్వారా మరి జీవము వచ్చింది. బ్రతకడం అనేది జరుగుతూ ఉంది. మరలా తిరిగి లేస్తామనే గొప్ప నిరీక్షణ భాగ్యాన్ని, మరణించినా కూడా మరలా తిరిగి లేస్తామనే గొప్ప నిరీక్షణ భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఆల్రెడీ మరణించినటువంటి మన వాళ్ళందరూ, పూర్వీకులందరూ, మన యొక్క పితరులందరూ కూడా మరలా తిరిగి ఆయన నామమునందు విశ్వాసం నుంచి దేవుని బిడ్డలుగా మార్చబడిన వాళ్ళందరూ కూడా మరలా తిరిగి లేస్తారనే గొప్ప నిరీక్షణ భాగ్యాన్ని, బ్రతికించబడతారనే నిరీక్షణ భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. అది క్రైస్తవుల యొక్క నిరీక్షణ, దేవుని నమ్మిన బిడ్డల యొక్క నిరీక్షణ పిల్లలు. సరే, తర్వాత మరి రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం కొడుకున్నాం. 6వ అధ్యాయం 9వ వచనము. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం. మృతులలో నుండి లేచిన క్రీస్తును మనము క్రీస్తుతో కూడా చనిపోయిన మృతులలోని లేచిన క్రీస్తు ఇకను చనిపోడని మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించుమని నమ్ముచు ఉన్నాము. ఆయనతో కూడా జీవించమని నమ్ముతూ ఉన్నాము. సరే, తర్వాత ఇక్కడ మనం గమనించినట్లయితే మనం క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల, మనం క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల అంటే అర్థం ఏంటి అంటే, మనం ఏ విధంగా యేసుక్రీస్తు ఏ విధంగా అయితే మరి జన్మ పాపం లేకుండా, తర్వాత కర్మ పాపము లేకుండా ఏ విధంగా అయితే జీవించినాడో, జన్మ కర్మ పాపాలు లేకుండా యేసుక్రీస్తు వారు జన్మించారు. అయితే యేసు వారికి జన్మ పాపం లేదు. అయితే మనకు జన్మ పాపం ఉంది. ఎందుకంటే మనము తల్లిదండ్రుల వల్ల పుట్టినవారు, మనము తల్లిదండ్రులకు పుట్టినవారు కాబట్టి మరి మనకేమున్నది? జన్మ పాపం ఉన్నది. మరి పుట్టిన వాడికి ఎక్కడ పాపం ఉంది అని చెప్పేసి కొంతమంది వితండవాదాలు చేస్తూ ఉంటారు. కాబట్టి జన్మ పాపము మనందరికి కూడా ఉన్నది పిల్లలు. తల్లిదండ్రులకు పుట్టడం వల్ల మనకు జన్మ పాపం అనేది వచ్చింది. తర్వాత నెక్స్ట్ జీవిస్తూ కూడా మరి పాపం చేస్తున్నటువంటి వారం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు అయితే జన్మ పాపం లేదు, మరియు కర్మ పాపము లేదు. అంటే జన్మరీతిగా పాపం చేయలేదు, పాపం ఆయనలో లేదు, పాప బీజం ఆయనలో లేదు. తర్వాత మరి భక్తుడు జీవిస్తున్నప్పుడు కూడా మరి ఏ పాపం కూడా ఆయన చేయలేదు. మరి ఆ విధంగా రెండు రకాలైనటువంటి జన్మ మరియు కర్మ పాపాలు లేనటువంటి వాడుగా యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల అంటే అర్థం ఏంటంటే, మనము క్రీస్తుతో పాటు చనిపోయిన ఎడల, యేసుక్రీస్తు ఏ విధంగా అయితే జన్మ పాపం లేకుండా మరియు కర్మ పాపం లేకుండా జీవించాడో, అలాగే మనమందరం కూడా కర్మ పాపం లేకుండా, మనలో జన్మ పాపం ఉండి ఆ జన్మ పాపాన్ని మరియు కర్మ పాపాన్ని తీసివేయడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కసారే మరణించాడు. అయితే ఇక్కడ మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల అంటే అర్థం ఏంటి? మనము పాపము చేయకుండా ఉండిన ఎడల, పాపము చేసే విషయంలో మనము చనిపోయిన ఎడల, మనము పాపము చేసే విషయంలో చనిపోయిన ఎడల, పాపము చేయక ఉండిన ఎడల, పాపం చేయకుండా మన యొక్క మనస్సాక్షిని మనము మరి దృఢపరుచుకున్నటువంటి వారంగా మనము ఉన్నట్లయితే, మరి పాపము చేసే విషయంలో చనిపోయిన వారంగా మనం ఉన్నట్లయితే, ఆ విధంగా ఉన్నాడలా క్రీస్తుతో కూడా చనిపోయిన వారంగా మనం పిలువబడతాం. క్రీస్తుతో కూడా చనిపోయిన వారముగా మనము పిలువబడతాం. ఎప్పుడు పిలువబడతామంటే, మనము పాపము చేయకుండా జీవించినప్పుడు క్రీస్తుతో కూడా చనిపోయిన వారు అని మనము పిలువబడతాం పిల్లలు. సరే, తర్వాత మనము ఆ విధంగా క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల, మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడని, మృతుల నుండి లేచాడు కదా యేసుక్రీస్తు ప్రభువారు, మరణం జయించి తిరిగి పునరుద్ధరణుడై 3వ దినమున మృత్యుంజయుడై తిరిగి లేచాడు. మరలా తిరిగి యేసుక్రీస్తు చనిపోతాడా? మరలా తిరిగి ఇంకా రెండవసారి యేసుక్రీస్తు మరణించాడు. ఒక్కసారే చనిపోయాడు, ఇకను చనిపోడని
తర్వాత మరణమునకు ఆయన మీద ఇంకేమన్నా అధికారం ఏమైనా ఉందా? ఒకసారి ఆయన మరణించాడు. మన సమస్త మానవుల పాప పరిహారం కొరకు, లోక కళ్యాణం కొరకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి పంపబడ్డాడు. శిలువ మరణము పొందాడు. అన్యాయమైనటువంటి తీర్పుకు తను తాను అప్పగించుకున్నాడు. మరి ఘోరమైనటువంటి, ఏహ్యమైనటువంటి, అన్యాయమైనటువంటి, ఎవరు పొందినటువంటి ఆ యొక్క శిలువ మరణానికి ఆయన తను తాను అప్పగించుకున్నాడు పిల్లలు. కాబట్టి ఆ విధంగా మరి మనము క్రీస్తు కూడా చనిపోయినాడు. మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడని, మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదని ఎరిగి. మరణానికి ఏమన్నా ఆయన మీద ప్రభుత్వం ఉందా? అధికారం ఉందా? పెత్తనం ఉందా? ఇంకా లేదు. కాబట్టి లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించుదాము అని నమ్ముచూ ఉన్నాము. కాబట్టి ఆ విధంగా మనము మరణానికి ఆయన మీద ఏమాత్రం అధికారము లేదు. మరలా తిరిగి ఆయన మరి చనిపోవడం, ఒక్కసారే అందరి పాప పరిహారం కోసము మరణించాడు. కాబట్టి మరణం ఆయన మీద అధికారము చేయడానికి వీలు లేదు. ఆయనతో కూడా నిత్యము యుగాయుగములు సదాకాలము జీవిస్తామని నమ్మిక కలిగి ఉన్నాము. కాబట్టి నమ్ముచూ ఉన్నాం. కాబట్టి మరి ఆ విధంగా అటువంటి నమ్మిక మరి ఉంచే భాగ్యాన్ని, దేవుని యొక్క వాక్యం మీద నమ్మకం ఉంచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. మరణించిన తర్వాత ఎవరు చూస్తారు, తక్కడో ఇక్కడో అని చెప్పేసి మాట్లాడే వాళ్ళు అనేక మంది లేకపోలేదు పిల్లలు. కాబట్టి దేవుని యొక్క వాక్యాలు జీవంతో కూడినటువంటి నిరీక్షణను దేవుడు మనకు అనుగ్రహించున్నాడు. కాబట్టి ఆయన వాక్యంలో ఎంతో విశ్వాసము ఉంచేవారంగా మనము ఉండాలి. ఆయనతో కూడా జీవించుదామని నమ్ముచూ ఉన్నాం. కాబట్టి ఆయనతో పాటు కూడా ఉంటాము, యుగాయుగములు సదాకాలం జీవిస్తామని నమ్ముతా ఉన్నాము. కాబట్టి నమ్మినటువంటి మనము దేవుని కృపలో ఎదగవలసినటువంటి వారంగా ఉంటున్నాము. దేవుని కొరకు జీవించవలసినటువంటి వారంగా ఉంటున్నాము. ఆయన కొరకు జీవించవలసినటువంటి వారంగా ఉంటున్నాము. పాపము చేయకుండా జీవించవలసినటువంటి వారంగా ఉంటూ ఉన్నాము. సరే, తర్వాత మరి రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 34వ వచనం చదువుతున్నాం. రోమా 8:34 చదువుతున్నాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 34వ వచనం. నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు దేవుని కృపాక్షణలో ఉన్నవాడు, మన కొరకు విజ్ఞాపనం కూడా చేయవాడును ఆయనే. ఆయన ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి మరణించి తిరిగి లేచిన వారు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. పునరుత్థాన అనుభవాన్ని కలిగినటువంటి వారు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. మనల్ని నీతిమంతులుగా మార్చే అధికారం ఎవరికి ఉన్నది? యేసుక్రీస్తు ప్రభువారికే ఉన్నది. కాబట్టి నీతిమంతులుగా మనల్ని తీర్పు తీర్చు దేవుడే. దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపేవాడు ఎవడు? మన మీద నేరం మోపేవాడు ఎవడు? మన మీద నేరం మోపేవాడు ఎవరు లేరు. కాబట్టి మన మీద నేరం మోపుతా ఉన్నారు కొంతమంది. కాలంలో ఎక్కువైపోయినాయి. క్రైస్తవుల మీద నేరరోపణ చేసేది ఎక్కువైపోయింది. అయితే ఏమంటున్నాడు? దేవుని మాటలు నమ్మాలా, మనం మరి మనుషుల మాటలు నమ్మాలా? మనుషులు ఎవరి వల్ల మాట్లాడుతున్నారు? అపవాది మాటలు మాట్లాడుతున్నారు. అపవాది మాట్లాడిస్తున్న వాళ్ళలో ఉండి నేరం మోపుతున్నారు క్రైస్తవుల మీద. మత ప్రచారం చేస్తున్నారు, అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు, మతాలను మారుస్తున్నారని, బాప్తిస్మాలు ఇస్తున్నారని, రకరకాలైనటువంటి మరి కక్ష పెట్టుకొని రకరకాలుగా మరి హింస పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఈ విధంగా ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడు ఎవడని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుని మాటల మీద మనము విశ్వాసము ఉంచాలి. మనల్ని ఎవరు కూడా నేరం మోపే వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి దేవుడే మనకు ఆ యొక్క శిలువ సువార్తను ప్రకటించే గొప్ప భాగ్యాన్ని, ధన్యతను, దేవుడి అధికారాన్ని మనకు అనుగ్రహించున్నాడు. అదంతా దేవుని యొక్క సంకల్పం. దేవుని యొక్క సంకల్పం చొప్పున అది జరుగుతూ ఉంది. అంతేగాని మత ప్రచారం కాదు, మరి కిందికి దించడం కాదు, నీళ్ళలో ముంచడం కాదు. కాబట్టి దేవుని యొక్క ఉచితమైనటువంటి మహా ప్రణాళిక, గొప్ప ప్రణాళిక. కాబట్టి పరలోక రాజ్యానికి వారసులుగా మార్చబడాలంటే దేవుని నామందు విశ్వాసం నుంచి నీతిమంతులుగా మార్చబడాలి. నీతిమంతులుగా తీర్చేది ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారు నీతిమంతుడు. కాబట్టి ఆయనలో జన్మలో పాపం లేదు, కర్మలో పాపం లేదు. కాబట్టి నీతిమంతుడైనటువంటి దేవుడు మనల్ని, పాపులమైనటువంటి మనల్ని నీతిమంతులుగా
చేయడానికి ఆయనకు మాత్రమే అర్హత ఉన్నది పిల్లల. శిక్ష విధించువాడు ఎవరు? మనం ఏదైనా తప్పు చేస్తే శిక్షించేవాడు ఎవరు? దేవుడే శిక్ష విధిస్తాడు. దేవుడు శిక్ష విధించినాడని కూడా తెలియకుండా శిక్ష విధిస్తాడు. మనల్ని సరైనటువంటి మార్గంలోకి మనల్ని నడిపిస్తాడు. దేవుడు శిక్ష విధించినప్పటికీ కూడా మరి తెలుసుకోకుండా మరి పాపంలోనే జీవిస్తూ పాపంలోనే మగ్గిపోతూ నరకానికి వెళ్ళిపోయేవారు అనేక మంది లేకపోలేదు పిల్లలు. కాబట్టి అటువంటి వారి కోసం మనం ఏం చేయాలి? ప్రార్థన చేసే వారంగా ఉండాలి. సరే, తర్వాత శిక్ష విధించేవాడు ఎవరు? మనకు శిక్ష విధించే వాళ్ళు ఎవరు అంటే ఎవరైనా మనుషులు శిక్ష విధిస్తారా? మనుషులు ఎవరు కూడా శిక్ష విధించడానికి వీలు లేదు. అవి విధించేవాడు ఎవడు? శిక్ష విధించేవాడు ఎవడు? చనిపోయిన క్రీస్తు యేసే. చనిపోయినటువంటి క్రీస్తు యేసే మనం శిక్ష విధించాలి. మరి ఒకవేళ మనం ఏదైనా తప్పు చేస్తే, దేవుని చిత్తం చేయకుండా చేస్తే, సో కాబట్టి శిక్ష విధించేవాడు ఎవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు, మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కృపాశమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనం కూడా చేయవాడును ఆయనే. తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు. తండ్రి, వీళ్ళు పాపం చేస్తున్నారు, వీళ్ళను క్షమించు. తండ్రి, వీళ్ళు పాపం చేస్తున్నారు, వీళ్ళని క్షమించు. తండ్రి, వీళ్ళు ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, ఇష్టం వచ్చినట్టు చూస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు వింటున్నారు. మరి వాళ్ళ యొక్క జీవితాన్ని మరి అపవాదికి అప్పగించుకున్నారు. వీరిని క్షమించు తండ్రి అని చెప్పేసి మన పక్షాన మన కొరకు మరి తండ్రి అయినటువంటి దేవునికి విజ్ఞాపన చేసేది కూడా మన ప్రియ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే. చనిపోయినటువంటి యేసుక్రీస్తే మనకు శిక్ష విధించేది. అంతేకాదు, మృతులలో నుండి లేచిన వాడును. ఎవరు లేచారు మృతుల్లో నుండి? యేసుక్రీస్తు వారు మృతుల్లో నుండి లేచాడు. యేసుక్రీస్తు వారు మృతుల్లో నుండి లేచిన వాడును. తర్వాత దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడు. దేవుని యొక్క కుడిపార్శ్వం అంటే తండ్రి అయినటువంటి దేవుని యొక్క కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు. కుడిపార్శ్వం అంటే కుడి పక్కన ఉన్నాడు, కుడి పక్కన కూర్చొని ఉన్నాడు. కాబట్టి కుడి పక్కన కూర్చున్నటువంటి వాడు కూడా యేసుక్రీస్తే. మన కొరకు విజ్ఞాపనము కూడా చేయవాడును ఆయననే. కాబట్టి మన కోసం తండ్రి అతని కోసం నేను మరణించినాను, అతని కోసము మరణించిన, నశించిన నరకానికి వెళ్తున్నాడు, రక్షించు, అతన్ని విడిపించు అని చెప్పేసి ప్రార్థన చేయవాడు కూడా చేస్తూ వాడే విజ్ఞాపనం అంటే నిరంతరం చేసే ప్రార్థన. నిరంతరం మనందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాడు. లేకపోతే యేసుక్రీస్తు వారు ప్రార్థన చేయకపోతే మనము ఏమైపోదుమో. కాబట్టి సకల జనులు నశించిపోతారు. కాబట్టి మన పట్ల దేవుడు అటువంటి గొప్ప ప్రణాళికను, విడిపించే ప్రణాళికను కలిగి ఉండి నిరంతరం మన కోసము తండ్రికి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. కాబట్టి మనల్ని నశింపజేయడానికి రాలేదు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని రక్షించడానికి ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు. మన కోసము విజ్ఞాపన చేస్తున్నాడు. తండ్రి కృపాశను కూర్చొని ఉన్నాడు. మృతులను జయించి తిరిగి లేచినాడు యేసుక్రీస్తు ప్రభువారు. మనకు శిక్ష విధించేవాడు కూడా ఆయననే. నీతిమంతులుగా తీర్చేది కూడా యేసుక్రీస్తు ప్రభువే. తర్వాత రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 8 నుంచి 11 వచనం చదువుతున్నాం. 6వ అధ్యాయము 8 నుంచి 11 దాకా 9వ వచనం చదువుకున్నాము. 10వ వచనము 11వ వచనం చదువుతున్నాము. ఏలైనగా ఆయన చనిపోవడం చూడగా పాపం విషయమై ఒక్కమారే చనిపోయాను, కానీ ఆయన జీవించడం చూడగా దేవుని విషయమై జీవించుచు ఉన్నాడు. అటువలే మీరును పాపం విషయమై మృతులుగాను, దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకునుడి. కాబట్టి మరి చనిపోవడం చూస్తే, యేసుక్రీస్తు చనిపోవడం చూస్తే పాపం విషయమై చనిపోయాడు. ఎందుకోసం చనిపోయాడు? మనము పాపం చేస్తున్నాం కాబట్టి పాపం నుంచి విడిపించడానికి చనిపోయాడు. ఒక్కసారి పాప ప్రాయశ్చిత్త బలి అర్పణగా ఆయన అర్పించబడ్డాడు. మరి ఆ విధంగా పాపం విషయమై చనిపోయాడు. ఒక్కమారే చనిపోయాడు. ఎన్నిసార్లు చనిపోయాడు యేసులో? ఒక్కసారే చనిపోయాడు. కానీ ఆయన జీవించడం చూడగా దేవుని విషయమై జీవించుతున్నాడు. మనమందరం కూడా దేవుని కోసం బతకాలని ఆయన కూడా జీవిస్తూ ఉన్నాడు. ఆయన చనిపోయి మరి మట్టిలో మట్టి కలిసిపోలేదు. ఆయన చనిపోయి తిరిగి లేచి సజీవుడుగా పరలోకానికి వెళ్ళాడు. తండ్రి కృపాశన కూర్చున్నాడు, మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. కాబట్టి అటువలే మీరును పాపం విషయమై మృతులుగాను, దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకునుడి. కాబట్టి పాపం చేసే విషయంలో మనము మృతులుగా ఉండాలి. దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగా మిమ్మల్ని మీరే ఎంచుకునుడి. కాబట్టి మనమే
దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగా ఎంచుకోవాలి. మరణముగా ఎప్పుడు ఎంచుకోవాలంటే పాపం చేసే విషయంలో మనం చనిపోయిన వారంగా మనం ఎంచుకోవాలి. అయితే దేవుని కోసం జీవించే దానికోసమే మనం జీవించాలి. సజీవులుగా ఉన్నామని ఎంచుకోవాలి. మనం ఎందుకు మనం సజీవులుగా ఉన్నాము? దేవుని కోసం జీవించడానికి సజీవులుగా ఉన్నాం. దేవుని పని చేయడానికి సజీవులుగా ఉన్నాం. దేవుని పని చేయడానికి దేవుడు మనల్ని నిలబెట్టాడు. ఎన్ని ఉపద్రవాలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని వేదనలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎంత కరోనా వచ్చినా, ఎంత ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని ఉపద్రవాలు వచ్చినా, ఎన్ని తుఫాన్లు వచ్చినా, ఎన్ని సుడిగుండాలు వచ్చినా, ఎన్ని పని తుఫాన్లు వచ్చినా, ఎన్ని రకాలైనటువంటి వచ్చినా కూడా మనం సజీవులుగా ఉన్నామంటే ఎందుకోసం ఉన్నామంటే దేవుని కోసం జీవించడానికి, దేవుని పనిని చేయడానికి మాత్రమే జీవిస్తూ ఉన్నాం. అలాగ జీవింపజేయవాడు, మన కోసం విజ్ఞాపన చేయవాడు యేసుక్రీస్తు ప్రభువే. కాబట్టి ఇదంతా కూడా దేవుని యొక్క సంకల్పమై ఉన్నది, దేవుని యొక్క చిత్తమై ఉన్నది, దేవుని యొక్క ప్రణాళిక ఉన్నది. దేవుని యొక్క ప్రణాళికలను, దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ఇష్టాన్ని, దేవుని యొక్క రాజ్యాన్ని కట్టే విషయాన్ని ఎవరు కూడా ఆటంకపరచడానికి వీలు ఎవరికి లేదు. అపవాదికి లేదు, అపవాది సంబంధికులకు లేదు, సాధారణ సమాజానికి అటువంటి ఆటంకం చేసే అధికారం ఎవరికి కూడా లేదు పిల్లలు. కాబట్టి దేవుని పనిని ఆపడానికి వీలు ఎవరికి లేదు. సరే, తర్వాత మరి ఆ విధంగా మరి మనం అందరం కూడా బ్రతుకుతూ దేవుని యొక్క పనిని మరి చేస్తూ ముందుకు సాగవలసినటువంటి వారుగా ఉంటున్నాము. కాబట్టి ఆ ప్రకారం మరి చూడండి, మరి ఒక్కసారి 24వ అధ్యాయం లూకాసు వార్త 24వ అధ్యాయం 6-7 వచనాలు, లూకాసు వార్త 24వ అధ్యాయం 6-7 వచనాలు చదువుకున్నాం. 24వ అధ్యాయం 6-7 వచనాలు, లూకాసు వార్త 24వ అధ్యాయము 6-7 వచనాలు. యేసుక్రీస్తు వారు మృతుల నుంచి జయించి తిరిగి లేచినప్పుడు ఆయనను వెతకడానికి వెళ్ళారు. గలిలయలో కృష్ణుడు వెతకడానికి వెళ్ళారు. 6-7 వచనాలు, 24వ అధ్యాయం 6-7 వచనాలు. వెళ్ళినప్పుడు అక్కడ ఏం కనిపిస్తూ ఉంది? ఖాళీ సమాధి కనిపిస్తూ ఉంది. తర్వాత సమాధి ముందర ఉన్నటువంటి రాయి దొరికింపబడి ఉండడం అనేది చూసినారు. లోపలికి వెళ్ళినారు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క దేహము అక్కడ వారికి కనపడలేదు. 24వ అధ్యాయము 4వ వచనంలో యేసు దేహం వారికి కనపడలేదు. ఇందులో గురించి వారికి ఏమీ తోచక ఉన్నారు. ఎట్లా పోయింది యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క దేహాన్ని చనిపోయిన తర్వాత ఈ యొక్క సమాధిలోనే పెట్టాం కదా, ఎక్కడ పోయింది అని చెప్పేసి వాళ్ళు ఏమి తోచకుండా ఉంది, కనపడలేదు. అక్కడ పెట్టినటువంటి యొక్క దేహము కనపడలేదు, తోచగా ఉంది. ఏం చేయాలని అర్థం కాలేదు. అప్పుడు ఏం జరిగిందంటే ప్రకాశమానమైనటువంటి వస్త్రములు ధరించినటువంటి ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలవబడి. ఎవరు నిలబడినారు? ఇద్దరు వ్యక్తులు నిలబడినారు. వారు ఎలా ఉన్నారు? ప్రకాశమానమైనటువంటి వస్త్రములను ధరించినటువంటి వారుగా ఉన్నారు. ఇద్దరు మనుషులు మరి వాళ్ళ ఎదుట నిలబడినారు. యేసులో వారి యొక్క సమాధి దగ్గరికి వెళ్ళి చూడడానికి వెళ్ళినటువంటి ఆ యొక్క స్త్రీలు. 24వ వచనము 24వ అధ్యాయము 1వ వచనం చూస్తే, ఆదివారం తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకుని సమాధి యొద్దకు వచ్చి, మరి సుగంధ ద్రవ్యాలు తీసుకుని వచ్చినారు. వాళ్ళ ఉద్దేశం వేరు, తర్వాత అక్కడ జరుగుతున్నటువంటి విషయము వేరు. ఏంటి వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే యేసు ప్రభు యొక్క దేహము ఆ యొక్క సమాధిలో ఉంచారు. ఆ సమాధిలో ఉంచినటువంటి ఆ యొక్క దేహానికి మరి ఏంటి డీకంపోజ్ కాకుండా ఉండడానికి మరి ఏం చేస్తున్నారు? సుగంధ ద్రవ్యాలు తీసుకొని వచ్చి చల్లుదామని చెప్పేసి వాళ్ళ యొక్క ఉద్దేశం. కులిపోకుండా ఉండడానికి మరి ఆ యొక్క సుగంధ ద్రవ్యాలను చల్లుదాం, వాసన రాకుండా ఉండడానికి సుగంధ ద్రవ్యాలను తీసుకుని వచ్చి సమాధి యొద్దకు వచ్చినారు. ఎంతమంది స్త్రీలు వచ్చినారు? ఇద్దరు స్త్రీలు వచ్చారు. ఇద్దరు స్త్రీలు వచ్చారు. వచ్చినప్పుడు అక్కడ ఏం కనిపిస్తూ ఉంది? సమాధి ముందర ఉన్నటువంటి రాయి ఏమైంది? దొరికించబడి ఉండడము వాళ్ళు చూసినారు. చూసి లోపలికి పోయినారు, సమాధి లోపలికి పోయినారు. సమాధి లోపలికి పోతే వెళ్ళిరు కానీ ప్రభు అయిన యేసు దేహం వారికి కనపడలేదు. ఎందుకు వచ్చి వారికి ఏమీ తోచగా ఉంది. తోచుకున్నప్పుడు ఏం చేయాలబ్బా, ఎట్లా పోయింది అని చెప్పేసి దిక్కుదలేక ఆలోచన చేసుకుంటా ఉన్నారు. అప్పుడు వారికి జవాబు వెంటనే దొరికింది. ఏం దొరికిందంటే ప్రకాశమానమైనటువంటి వస్త్రాలు ధరించుకున్నటువంటి ఇద్దరు మనుషులు వారి ఎదుట నిలబడినట్లుగా మనము గమనిస్తున్నాం. వారు భయపడి ముఖములను నేల మీద మోపినారు.
వాళ్ళు సడన్గా ప్రకాశవంతమైనటువంటి ఇద్దరు వ్యక్తులు కనపడేసరికి వారు భయపడి వాళ్ళ యొక్క ముఖాన్ని నేలకు మోపినారు. తర్వాత వీరు సజీవుడైన వారిని మీరు ఎందుకు మృగులలో వెతుకుతున్నారు అని చెప్పేసి వారు అన్నారు. వారు ఏమన్నారు? సజీవుడైనటువంటి వ్యక్తిని, సజీవుడైనటువంటి దేవుణ్ణి, సజీవుడైనటువంటి యేసును మీరు ఎందుకు మీరు ఎందుకు మృతులలో వెతుకుతున్నారు? ఇప్పుడు కూడా మృతుల్లో వెతుకుతున్నారు. చాలా మంది ఏం చేస్తున్నారు? మృతుల్లో వెతుకుతున్నారు. ఎక్కడ వెతకాలా? మనము యేసుక్రీస్తు ప్రభువుని ఎక్కడ వెతకాలా? సజీవుడైన దేవుని వెతకాలా? చనిపోయిన దేవుని వెతకాలా? సజీవుడైన వాళ్ళు సుగంధ ద్రవ్యాలు వేయడానికి పోయినారు అని మీరు మృతులలో వెతుకుతున్నారని చెప్పేసి ఆ దేవదూతలు, ఆ యొక్క ఇద్దరు మనుషులు ప్రకాశవంతమైనటువంటి మరి వస్త్రాలు ధరించుకున్నటువంటి ఆ వ్యక్తులు ఇద్దరు చెప్పడం అనేది చూస్తున్నాం. మరి ఎందుకు మీరు మృతుల్లో వెతుకుతున్నారు? చాలా మంది మరణించినటువంటి స్థలాలకు వెళ్తూ ఉంటారు. మరణించినటువంటి ఆయన ఇక్కడ లేడు. ఆయన ఇక్కడ ఉన్నాడా? యేసులో ఉన్నాడా? అక్కడ లేడు. అక్కడ లేకపోయినప్పటికీ ఆయన అక్కడ లేకపోయినప్పటికీ మరి వాళ్ళు ఏం చేస్తుంటారంటే అక్కడికి పోయి ఏదేదో చేస్తూ ఉంటారు. అన్ని జనాంగము చేసినట్లుగా చేస్తూ ఉంటారు. అది దేవుని చిత్తం కాదు. మీరెందుకు, అందుకే ఏమంటున్నాడు, మీరెందుకు ఆయనను మృతులలో వెతుకుతున్నారు? ఆయన లేచినాడు. మరి మీరు చూసి వస్తున్నారు కదా, అక్కడ సమాధి పెట్టబడినటువంటి ఆ యొక్క దేహం అక్కడ ఉందా? లేదు, అక్కడ లేదు. ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇక్కడ లేడు. ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉండినప్పుడు మనిషి కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేపవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకున్నది వారితో ఆయన. కాబట్టి మనిషి కుమారుడు పాపిష్టులైనటువంటి మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేపబడవలసి ఉన్నదని యేసు ప్రభువు తన గురించి తానే మనుష్య కుమారుడు అని చెప్పుకుంటూ, మనుష్య కుమారుడు ఈ విధంగా సిలువ వేయబడి 3వ దినమున లేపబడవలసి ఉన్నదని చెప్పేసి ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకోండి అని ఆ యొక్క ఇద్దరు మనుషులు ఈ స్త్రీలతో చెప్తా ఉన్నారు. కాబట్టి మీరు ఎందుకు ఇక్కడ వెతుకుతున్నారు? ఆయన లేడు, ఆయన లేచినాడు, ఆయన గలిలయకు పోయినాడు. మీరు కూడా గలిలయకు వెళ్ళండి, శిష్యులతో వెళ్ళి చెప్పండి అని చెప్పేసి మరి ఆ మాటను జ్ఞాపకం చేసుకోండి. ఆ మాటను యేసు ప్రభు మీద చెప్పిన మాటను, మనిషి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాటను మీరు జ్ఞాపకము చేసుకోండి. ఆయనను ఇక్కడ ఎందుకు వెతుకుతున్నారు? మీరు వెళ్ళండి అని చెప్పేసి వెళ్ళి ఆయన మీకు కనిపిస్తాడని చెప్పేసి మరి ఆ మనుషులు తెలియపరచడము జరుగుతూ ఉంది. అప్పుడు వారు ఆయన మాటలు జ్ఞాపకం చేసుకుని సమాధి యొద్ద నుండి తిరిగి వెళ్ళి ఈ సంగతులన్నీ 11 మంది శిష్యులకు పట్టిన వారందరికీ తెలియజేసి 11 మంది శిష్యులకు చెప్పినారు. తర్వాత మిగతా శిష్యులకు కూడా పట్టిన వారందరికీ కూడా తెలియజేస్తున్నారు. ఈ సంగతులు అపోస్తులతో చెప్పిన వారు ఎవరనగా ఆ ఇద్దరు స్త్రీలు ఎవరంటే మగ్దలేనే మరియయు, యోహాన్నయు, యాకోబు తల్లి అయిన మరియయు, వారితో కూడా ఉన్న ఇతర స్త్రీలు. వీళ్ళందరికీ కూడా తెలియపరిచినారు. మిగతా వాళ్ళందరికీ, మిగతా స్త్రీలకు, మిగతా శిష్యులకు, ఆ 11 మంది శిష్యులకు ఈ యొక్క యేసు ప్రభువు వారి యొక్క మరి పునరుత్థానం గురించి, తిరిగి లేచడం గురించి మరి తెలియపరచడం అనేది జరిగింది. మాకు ప్రకాశవంతమైనటువంటి వస్త్రాలు ధరించుకున్నటువంటి ఇద్దరు మనుషులు కనుక్కున్నారు. ఆయన ఇక్కడ లేడు, మీరు ఎందుకు ఆయనను మృతుల్లో వెతుకుతున్నారు? మీరు వెళ్ళండి, ఆయన గలిలయకు వెళ్ళి ఉన్నాడు అని చెప్పేసి, మీకంటే ముందుగా గలిలయకు వెళ్ళి ఉన్నాడు, మీరు గలిలయకు వెళ్ళండి, మీరు ఆయనను అక్కడ కనుగొందరని చెప్పేసి తెలియపరచడం అనేది జరిగింది. తర్వాత ఆ విధంగా మరి ఈ లోకంలో మనము సజీవుడైనటువంటి దేవుణ్ణి ఆరాధన చేస్తున్నాం. సైతాన్ ఏమని మాట్లాడుతుంది? శవాన్ని ఆరాధన చేస్తున్నామని మాట్లాడుతుంది. మనుషులలో ఉండి మాట్లాడేస్తుంది. శవారాధన కాదు, సజీవుడైనటువంటి దేవుని మనము, మృతిని జయించి తిరిగి లేచినటువంటి దేవుని మనము, పునరుద్ధరణమైనటువంటి దేవుని మనము
పునరుత్థాన శక్తి కలిగి పునరుత్థాన శక్తితో మనము ఆయన నామాన్ని ఆత్మతో సత్యముతో ఆరాధన చేసేవారంగా ఉంటున్నాం. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధన చేయాలి. కాబట్టి ఆ విధంగా ఆరాధన చేస్తున్నాం. మనం దేవుని యొక్క పునరుత్థాన శక్తిని పొందుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. ప్రభా నాకు పునరుత్థాన శక్తిని దయచేయ ప్రభా అని మనము ప్రార్థన చేసుకోవాలి. ఆ ప్రకారంగా మనం ప్రార్థన చేసుకున్నట్లయితే దేవుడు మనకు ఆ యొక్క పునరుత్థాన శక్తిని పునరుత్థాన బలాన్ని అనుగ్రహించి ఆయన వచ్చినప్పుడు మేఘారుడుగా ఆయన వచ్చినప్పుడు ఆయన సకల పరిశుద్ధులందరినీ కూడా తీసుకుపోవడానికి వచ్చినప్పుడు ఆయనతో కూడా మరి మేఘంలో మీద కొనిపోబడతాము. ఆయనతో కూడా యుగాయుగంలో సదాకాలం ఉండడానికి కొనిపోబడతామనే సంగతి మనము ఎరగవలసినటువంటి వారంగా ఉంటున్నాము. పునరుత్థాన శక్తిని మనము పొందుకోవాల్సినటువంటి వారంగా ఉంటున్నాము. ఆ ప్రకారంగా పునరుత్థాన శక్తిని పొందుకొని మరి లోకంలో స్వస్థబుద్ధి కలిగి దేవుని చిత్తాన్ని చేస్తూ దేవుని ఆనందిస్తూ ముందుకు సాగవలసినటువంటి వారంగా ఉంటున్నాం. దేవుడి మాటలు దీవించి మన ఇంటిలో ఆశీర్వదించి దీవించుగాక. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు ఆల్. థాంక్యూ ఫర్ వాచింగ్.